హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ గారామతన్ని. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి టాపిక్ తెచ్చిండాను. ఆ టాపిక్ గురించి నేను మాట్లాడాలని ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికి ముందు నా ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా. మళ్ళీ ఎవరు ఫాలో చేయలేదో నా ఛానల్ని ఫాలో చేయండి. ఎందుకంటే నా వీడియోస్ ಯಾವುದೇ ಅಪ್ಲೋಡ್ అయినా కూడా మీకు ఇమ్మీడియట్ నోటిఫికేషన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ అని చెప్పిండాను. దాని నుంచి నేనే లాస్ట్ వరకు ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు లాస్ట్ వరకు చూస్తే మీరు ఈ వీడియో చూస్తే మీకు ఆ కాన్సెప్ట్ గురించి మీకు అర్థమవుతుంది. మళ్ళీ నేనే దాన్ని స్టెప్ అనేది తీసుకొనొచ్చు. మీరు అట్లీస్ట్ ఏం సబ్జెక్ట్, ఏ విషయం అనేది మీరు తెలుసుకుంటే ఈజీగా మీరు ఒక సైట్ కొనాలి, ఒక ప్రాజెక్ట్లా ఫ్లాట్ కొనాలి, ఏది అనుకున్నా కూడా మీరు ఈజీగా డిసిషన్ తీసుకొనొచ్చు. ఆ సొల్యూషన్లంతా నేను ఈ వీడియోస్లో చెప్తాను. అందుకనే లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అప్రూవల్స్, ఎక్కడెక్కడ ఏమేమి అప్రూవల్ వస్తాయి, ఆ అప్రూవల్ ಯಾವ అథారిటీలో తీసుకొని వింటారు అనేది నేను చెప్తాను. ఫ్రెండ్స్, మేజర్ వచ్చేసి మన బెంగళూరు సిటీలో వచ్చేసి బీడీఏ అప్రూవల్. బీడీఏ వచ్చేసి బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ అనేది చెప్తారు. మన బెంగళూరు అభివృద్ధి ప్రాధికారం ఏముందో అక్కడి నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అంటే బీడీఏ అప్రూవల్ చేసే ప్రాజెక్టులు తక్కువ, మ్యాక్సిమం వచ్చేసి అంతా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ బీడీఏ అప్రూవల్ తీసుకుంటారు. దాని నుంచి బీడీఏ అప్రూవల్ తీసుకునే ప్రాజెక్టులు ఉన్నవి. కానీ గవర్నమెంట్ మ్యాక్సిమం బీడీఏ అప్రూవల్ ప్రాజెక్ట్స్ అంతా మ్యాక్సిమం గవర్నమెంట్ చేస్తుంది. ప్రైవేట్ వాళ్ళు తక్కువ అప్రూవల్ చేసేది. ఎందుకంటే మనం బీడీఏ వచ్చేసి మన అర్బన్ లిమిట్లో వస్తుంది, మీన్స్ సిటీ లిమిట్లో వచ్చేసి మ్యాక్సిమం బీబీఎంపీ ఉంది. బీబీఎంపీ ఉంది కాబట్టి ಯಾವುದೇ ఒక ప్రాజెక్ట్ అప్రూవల్ అన్నా కూడా బీబీఎంపీ నుంచి తీసుకుంటారు. ಯಾವುದೇ ఒక అపార్ట్మెంట్ కానీ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కానీ కట్టాలంటే ఫస్ట్ బీబీఎంపీ నుంచి అప్రూవల్ తీసుకుంటారు. ఇంకా లేఅవుట్కి అంతాను బీబీఎంపీ వాళ్ళు అప్రూవల్ ఇయ్యరు, దాని నుంచి బీడీఏ అప్రూవల్లే తీసుకోవాలి. ಯಾವುದೇ ఒక లేఅవుట్ చేయాలనుకున్నా కూడా బీబీఎంపీ నుంచి ఇది బీడీఏ నుంచి తీసుకోవాలి. ఇంకా మీరు ఇళ్ళ గెట్టాలా సపరేట్ అంటే మీరు బీబీఎంపీ నుంచి ఈజీగా ప్లాన్ అప్రూవల్ అనేది తీసుకొనొచ్చు. ಯಾವುದೇ ఒక ఇళ్ళ గెట్టాలన్నా కూడా మీరు బీబీఎంపీలా తీసుకొనొచ్చు. రూరల్ అయితే మీరు పంచాయత్, ఆ ఏరియాలో ఏ పంచాయత్కి వస్తుందో ఆ పంచాయత్లో మీరు ప్లాన్ చేపించుకొని పోతే బిల్డింగ్ ప్లాన్ని అప్రూవల్ చేసి ఇస్తారు. పీడీఓ అనేది ఏమున్నారో వాళ్ళు మీకు అప్రూవల్ ఇస్తారు. ఈడొచ్చేసి ఈఈ అనేది ఉంటారు బీబీఎంపీలో, వాళ్ళు మీకు అప్రూవల్ అనేది ఇస్తారు. ఇంకొచ్చేసి కొంచెం రూరల్ పోతే మన బెంగళూరులో బయ్యప్ప వస్తుంది, బిఎంఆర్డిఏ వస్తుంది, మళ్ళీ బిఎంఐసిపిఏ వస్తుంది. వాట్ ఈస్ ద బయ్యప్ప, వాట్ ఈస్ ద బిఎంఆర్డిఏ? బయ్యప్ప ఎక్కడ వస్తుంది, యా లిమిట్లో వస్తుంది? బయ్యప్ప వచ్చేసి మన ఎయిర్పోర్ట్ సరౌండింగ్ మాత్రమే వచ్చేసి మన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్లానింగ్ ఏముందో అక్కడి నుంచేనే మనకి బయ్యప్ప అప్రూవల్ అనేది చెప్తుంది, ఓన్లీ ఎయిర్పోర్ట్ సరౌండింగ్. ఇంకా బిఎంఆర్డిఏ మన బెంగళూరు రూరల్కి ఏముందో మ్యాక్సిమం కవర్ అయ్యిండేది బిఎంఆర్డిఏ, బెంగళూరు మెట్రోపాలియన్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్తారు. బిఎంఆర్డిఏ, బెంగళూరు మెట్రోపాలియన్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ, బిఎంఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచేనే మీకు
సైట్ రిలీజ్ చేసేది కానీ ప్రాజెక్ట్ అప్రూవల్ ఇచ్చేది కానీ మీకు ఇచ్చేస్తారు. ఇంకా వచ్చేసి బిఎంఐ సిపిఏ. ఇదేంటప్ప కొత్తది, ఇది ఎక్కడొస్తుంది అంటే ఇది వచ్చేసి ఓన్లీ నైస్ రోడ్ సరౌండింగ్. నైస్ రోడ్ సరౌండింగ్ ఏముందో ఆడ మాత్రమేనే బిఎంఐ సిపిఏ, బెంగళూరు మెట్రోపాలియన్ నంది కారిడార్ యోజన అని. బిఎంఐ సిపిఏ ఇంత మాత్రమేనే మన బెంగళూరులో అప్రూవల్ వచ్చేది. ఇంకా రూరల్ పోతే మామూలు రూరల్లో డిటిసిపి మెయిన్ రూరల్ లిమిట్ల ఆ సిటీ కన్సర్న్ సిటీ యావుందో ఆ కన్సర్న్ సిటీలా ఇన్ని కిలోమీటర్ అని దాన్ని మున్సిపల్ లిమిట్ చేసింటారు. ఆ సిటీ అర్బన్ లిమిట్ కొన్ని చేసింటారు. ఆ సిటీ లిమిట్కి ఏమొస్తుందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ తుమ్కూరు అనేది ఒక సిటీ. ఆ తుమ్కూరులో వచ్చేసి టుడా అని వస్తుంది, తుమ్కూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మన బెంగళూరులో బీడీఏ ఎట్లా వస్తుందో రూరల్లో అట్లా వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేలమంగళ తీసుకుంటే మీకు ఎన్పిఏ అని వస్తుంది, నేలమంగళ ప్లానింగ్ అథారిటీ. అలా రూరల్ పోతే ఒక్కొక్కటినో మీకు వేరియేషన్ వస్తుంది. డిఫరెంట్ అథారిటీలు వస్తాయి. ఆ అథారిటీ నుంచేనే మస్ట్ అండ్ షుడ్ ప్లాన్ అప్రూవల్ చేయాలి. అక్కడి నుంచేనే మీకు ఈవెన్ ఖాతా కానీ సైట్ రిలీజ్ కానీ మొత్తం అంతాను అక్కడి నుంచేనే అవుతుంది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మీకు అట్లీస్ట్ కొంచెం మన హెల్ప్ అవుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ.